హలో ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? చూసే ముందు ఒక చిన్న మాట, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ ముందుగా చికెన్ కర్రీ కోసం కావాల్సిన చికెన్ అయితే తీసుకొని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే చికెన్లో పసుపు, కారం, సాల్ట్ తగినంత వేసుకొని ధనియా పౌడర్, కర్డ్ అండ్ కొత్తిమీర, కొంచెం చికెన్ మసాలా వేసుకొని బాగా కలిపి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ కర్రీకి కాంబినేషన్గా నేను బగారా రైస్ నా స్టైల్లో చేశాను. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, ప్లీజ్ తప్పకుండా చూడండి. ఇప్పుడు కర్రీ కోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక ఇక్కడ చూపించిన స్పైసెస్ అన్నీ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అది మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. దానిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయ్యాక దానిలో కొంచెం కొత్తిమీర, అలాగే కట్ చేసి పెట్టుకుని టమాటోస్ అయితే వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయ్యాక చికెన్కి కావాల్సినంత వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి. అంతే అండి, చికెన్ ఉడికాక ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, share, subscribe my channel. Thank you.